మా పిల్లలు ఈరోజు హాయిగా చదువుకోగలుగుతా ఉన్నారంటే ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందుతూ ఉందంటే దానికి కారణం తల్లికి వందనం. దాదాపు 34,89,541 మంది బీసీ విద్యార్థులకు ఈ తల్లికి వందనం డబ్బులు అందుతూ ఉన్నాయి. అట్లాగే ఎస్సీలకు 13,85,962 మందికి, మైనార్టీలకు 78,928 మందికి, ఎస్టీలకు 5,10,000 మందికి ఈ తల్లికి వందనం డబ్బులు అందుతూ ఉన్నాయి. అంటే సమాజంలో తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న బలహీన వర్గాలకు తల్లికి వందనం పెద్ద ఊరటనిస్తూ ఉంది, వాళ్ళ చదువులకు బాసటనిస్తూ ఉంది. కాబట్టే నిరుపేద కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల మగపిల్లవాడు తమ విద్యను సజావుగా ముందుకు సాగించడానికి తల్లికి వందనం దోహదపడతా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇన్ని లక్షల మందికి ఈ మొత్తాలు అందుతున్నందుకు ఎక్కడా కూడా చిన్న పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతున్న సందర్భంలో ఈ మొత్తాలన్నీ కూడా ఆ తల్లులు వాళ్ళ పిల్లల చదువుల కోసం, ఆ చదువులకయ్యే ఇతర ఖర్చుల కోసం వినియోగిస్తూ ఉండడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. 2 ఏళ్లలో రెండోసారి తల్లికి వందనం డబ్బులు 67 లక్షల మంది పిల్లలకు అందిస్తున్నందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పేద కుటుంబాల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పిల్లలు చదువుకుంటే, ఎందుకంటే నిరుపేదలకు మనమిచ్చే గొప్ప ఆస్తి చదువు. వాళ్ళు నాణ్యమైన విద్యను అభ్యసించి వాళ్ళు జీవితాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని ఒక మంచి సమాజ నిర్మాణంలో నిరుపేదలు కూడా నిజమైన భాగస్వాములు అయినప్పుడే మంచి సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది.